గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా వారి హక్కుల కోసం, వేతనాల కోసం సమ్మె చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద హృదయంతో పారిశుద్ధ్య కార్మికుల యొక్క డిమాండ్లను అంగీకరిస్తూ, ప్రధానంగా వారి కోరిక 15,000 రూపాయల జీతం వస్తూ ఉంది, 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ వస్తూ ఉంది. ఆ హెల్త్ అలవెన్స్ మా అకౌంట్ కాకుండా 15,000 జీతం వచ్చేట్టు కాకుండా సపరేట్గా ఇస్తారు. అట్లా మాకు ఇష్టం లేదు. 6,000ను హెల్త్ అలవెన్స్ను జీతంతో పాటు ఇవ్వాలి, మా అకౌంట్కి మా పేరుతోనే రావాలి. అదే కదమ్మా అడిగింది. 21,000 ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. కొంత వేతనం పెంచాలి. ఇక మిగతాన్ని చిన్న చిన్నవన్నీ కూడా అడిగినారు. వారి డిమాండ్ను అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ను వారి జీతంలోకి కన్వర్ట్ చేస్తూ 21,000ని వారి అకౌంట్కే జీతం ఇచ్చేటప్పుడు ఇచ్చే విధంగా అంగీకరించినందుకు, ఇక సంక్రాంతికి 1,000 రూపాయల డబ్బులు ఇస్తూ, బట్టలు పెడుతూ, ఇంకా వాళ్ళు అడిగినటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద కోరికలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగీకరించినందుకు పారిశుద్ధ్య కార్మికుల వైపు నుంచి, ప్రొద్దుటూరు పట్టణ పారిశుద్ధ్య కార్మికుల వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సమ్మెను విరమించి విధుల్లోకి వచ్చి ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి విధుల్లోకి చేరినటువంటి ప్రొద్దుటూరు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అంతకంటే ముందుగా సమ్మెలో ఉంటూ 4 రోజుల తర్వాత ప్రొద్దుటూరు పట్టణాన్ని శుభ్రంగా ఉంచే విషయంలో ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, మీరు విధుల్లోకి రాండి, రాష్ట్ర ప్రభుత్వం మీ పట్ల ఎప్పుడూ కూడా దయాతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడూ పెద్ద మనసే ఉంటుంది. ప్రొద్దుటూరు పట్టణానికి వస్తే ఈ ఎమ్మెల్యే రాచమల్లుకు మీ పట్ల అచంచలమైనటువంటి ప్రేమ ఉంటుంది. మా మాటను విశ్వసించి సమ్మెలో నుంచి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నేను ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా. ఈ 67 మందిని ఎప్పటికీ మీ బాధ్యత నాదే. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ 67 మందిలో నా చేతనైనంత వరకు, నా ఊపిరినంత వరకు మీకు సహాయపడతా. మీ కుటుంబాలలో ఏదైనా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి మీకు పెద్ద అన్నగా పారిశుద్ధ్య కార్మికులకి 67 మందికి రాచమల్లు ఉంటాడు. మరి సమ్మె చేయడానికే అర్హత లేని, అవకాశం లేని, మీకంటే తక్కువ వేతనాన్ని తీసుకుంటూ, మీతో సమానంగా పనిచేస్తూ, సమానమైన గంటలు, సమానమైన పనిని, సమానమైన స్థితిని, ఇంకా చెప్పాలంటే ఇంకా నిబద్ధతగా 12,000 జీతంతో పనిచేసే కోవిడ్ పారిశుద్ధ్య కార్మికులు
కనీసం వీరికి మీలాగా 21,000 జీతం రాదు, మీలాగా పోరాటం చేయడానికి హక్కులు లేవంటారు, మీలాగా వీరెక్కి అసడానికి అవకాశం లేదంటారు. కాలువల్లో దిగి ఈ ఊరి ప్రజలకు సంబంధించిన అపరిశుభ్రమైన మలినాలను మాత్రమే దోషిత పట్టాల్సిందే అని అన్నప్పటికీ కూడా బాధపడకుండా, భయపడకుండా, ఆశపడకుండా జీవిత పోరాటంలో భాగంగా ఈ ఊరిని శుభ్రం ఉంచేదానికి ఈ 95 మంది కోవిడ్లో తీసుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యమల్లు శతకోటి వందనాలు. అందుకే ప్రత్యేకంగా వీరికి కానీ మీకు కానీ ఇక్కడ పనిచేసే కొంతమంది అటెండర్ల విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచే ఈ సంక్రాంతి రోజున చిన్న చిరు కానుక, ఇది పెద్ద కానుక అని చెప్పి నేనేమి భావించడంగా అతి చిన్న కానుక. కనీసం ఈ సంక్రాంతి పండుగ రోజున మీ ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా భార్య బిడ్డలతో కుటుంబ సభ్యులతో మంచి భోజనాన్ని తినాలని, కొత్త నూతన వస్త్రాలు వేసుకోవాలని, మీరు సంతోషంగా ఉండాలని, సంక్రాంతి పండుగకు మీరు సంతోషంగా ఉంటే మేమందరం కూడా సంతోషంగా ఉన్నట్టే. మీరు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా లేనట్టే. ఇది నేను కానీ నా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, చైర్మన్ గారు మాత్రమే అనుకోవడం కాదు. ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు 45-50 వేల గృహాలు ఉన్నాయి. అందరూ భావించాల్సిన అవసరం ఉందమ్మా. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ఊరికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండేటనుకోవాలి. వారికి సహాయపడడమే కాదు, వారికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే స్థితికి రావాలి. మనం సామాజిక గౌరవం మీకు దక్కాల, సమానమైనటువంటి విలువ గౌరవం సమాజంలో మీకు దక్కాల. మీరు పారిశుద్ధ్య కార్మికులను దళిత బిడ్డలని చెప్పినో, మరొక కులం అని చెప్పో, ఆర్థికంగా పేదవాళ్ళని చెప్పి మిమ్మల్ని బలహీనంగా చూసే పరిస్థితి ఈ సమాజంలో పూర్తిగా రూపుమాసిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈ సమాజం మిమ్మల్ని హక్కున చేర్చుకునే స్థితికి ఎదగాలి. వీరే కదా ఈ ఊరిని శుభ్రంగా ఉంచేది. ఈ ఊరి యొక్క అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఇంత గొప్ప హృదయంతో శ్రమించే ఈ పారిశుద్ధ్య కార్మికులను మేము మా గుండెల్లో నిలుపుకోవాలి, మా సరసన కూర్చోబెట్టుకోవాలి. మాతో సమానమైనటువంటి స్థాయి గౌరవాన్ని సమాజం ఇవ్వాలి అనే మార్పు ఈ సమాజంలో రావాలి. అది మీకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. మీ పేదరికానికి కూడా పురపాలక సంఘం పెద్దగా సహాయపడాల్సిన అవసరం ఉంది. కోవిడ్ లో పనిచేసే వారికి 12 ఆశిస్తా ఉన్నా. సంవత్సరం 2 ఏళ్ళు పైన పనిచేయబట్టి ఎన్నాళ్ళైందిమా? 3 ఏళ్ళు అయింది. అవసరం ఉంది. మాట్లాడి మీ జీతం పెంచడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి అన్వేషిస్తా ఉన్నా. పన్నెండు వేలతో జీవితం గడచదు. ఈ పక్క వీళ్ళకి 21,000 వస్తూ ఉంది, ఈ పక్క 12,000 వస్తూ ఉంది. 9,000 రూపాయల వ్యత్యాసం ఉంది. వీళ్ళకి 21,000 వస్తుంది. ప్రభుత్వం రెగ్యులర్గా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎంత వస్తుందయా? 50,000 పైన వస్తుంది. మరి ప్రభుత్వం చేత పర్మనెంట్ ఉద్యోగం చేసే పారిశుద్ధ్య కార్మికుడికి 50,000 వస్తుంది, పైనే వస్తుంది. అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వీళ్ళు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వీళ్ళు 21,000 వస్తుంది. నిన్న కోవిడ్లో తీసుకునే వాళ్ళకు 12,000 వస్తుంది. మరి వారితో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు చాలా బలహీనం, మీరుతో వారిని కంపేర్ చేసినప్పుడు
చాలా బాధ అనిపిస్తుంది. ఈ అసమానతలు పోవాలా, ఈ అసమానతలు పోవాలా. ఎక్కడైనా అసమానతలు ఉండకూడదు. ప్రధానంగా పేదరికంలో అసమానతలు ఉండకూడదు. సంసారం జరిగే విషయంలో ఉండకూడదు. పువ్వు తినే విషయంలో అసమానతలు ఉండకూడదు. మన ఆరోగ్యానికి సంబంధించో, మన ఆకలికి సంబంధించో, మన బిడ్డలకు సంబంధించో కూడా ఇంత అసమానతలు అనేది నిజంగా బాధపడే అంశమే. అందుకే వీరి జీతభత్యాలు పెరగాలని ఆకాంక్షిస్తున్నాం, పెంచేదానికోసం ప్రయత్నం చేస్తాం. మీ జీతభత్యాలు నిన్న 15 నుంచి 21 వచ్చినందుకు ఇంకా పెరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో, మీకు సంబంధించిన విషయంలో నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచి మరింత ప్రయోజనకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు మీకు చేకూర్చడానికి తప్పనిసరిగా మంచి ప్రణాళికతోనే మళ్ళీ మీ ముందుకు ఒక రోజు నేను వస్తా, మాట్లాడుతా, మీకు మేలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.